హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి నా యూరోప్ ట్రిప్లో డే నెంబర్ 35. ఐస్లాండ్లో ఉన్నాను ప్రజెంట్. ఈరోజు వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రగాఫెల్ అని ఒక వాల్కనో, యాక్టివ్ వాల్కనో ఉంది. దానికి వెళ్ళాలి విజిటింగ్కి. మనతో పాటు జియాలజిస్ట్ వస్తాడు. బట్ ప్రాబ్లం ఏమైందంటే నాకు నైట్ మెయిల్ వచ్చింది, వెదర్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల మీరు క్యాన్సిల్ చేస్తున్నాము అని. బట్ ఫ్యాక్ట్ ఏందో నాకు తెలుసు, అది వెదర్ కండిషన్ కాదు, అది ఈరోజు రేపు పేలడానికి రెడీగా ఉంది వాల్కనో. అది తెలియదు మరి ఏమవుద్దో కండిషన్. అండ్ ఇంకా నైట్ ఆ మెయిల్ రాగానే అప్పటికప్పుడు ప్లాన్ అంతా ఏం చేశానంటే, ఇంకేమున్న ఆప్షన్స్ అని సజెస్ట్ చేస్తే ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఒకటి ఉందని చెప్పాను, మీకు గుర్తుందో లేదు నిన్నటి వీడియోలో. అది ఒక స్లాట్ అవైలబుల్లో ఉండే, బుక్ చేసేసుకున్నాను. ఇంకా పదండి ఈరోజు ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అంతా చూద్దాం. మరి ఏంటి ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఏంటి కథలు అవన్నీ కూడా. వావ్, ఎండ బాగుంది, కానీ నిన్నట్లా చేయకుంటుంటే బాగుంటుంది. ఈ ప్లేస్ ఎన్నిసార్లు చూసినా కూడా నేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నా. అండ్ సేమ్ ప్లేస్ నిన్న మనం ఎక్కడైతే పికప్కి వెళ్ళామో, బస్ స్టాప్ నెంబర్ 12, సేమ్ ప్లేస్ ఈరోజు కూడా. అండ్ ఈ ప్యాకేజ్ పికప్పింగ్ అండ్ సైట్ సీయింగ్ మళ్ళీ ఇక్కడ డ్రాపింగ్ అంతా కలిపి 5500 రూపీస్ పడింది. వాల్కనోది అండ్ ఇది రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏది నచ్చితే ప్లాన్ చేసుకోండి ఇటువైపు ఒకవేళ వస్తే. ఇంకా బ్రేక్ టైం, ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదో, కాఫీ తాగలేదో ఒక 15 నిమిషాలు తాగొచ్చు అని చెప్పి ఆపారు. చాలా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకు కావాల్సిన దొరకడం చాలా కష్టం. వెజ్ ఆప్షన్స్, చికెన్ ఆప్షన్స్ చాలా కష్టం, కొంచెం కష్టపడాలి. ఇక కేక్ మాత్రం మస్తు టెంప్టింగ్ ఉంది. 1090 అంట, మళ్ళీ అంటే ఇంచుమించు 600 పడుతుంది. ఓకే, కేక్స్ తక్కువ ఉన్నాయి. మరి వీళ్ళేంటంటే రెండు రెస్టారెంట్ అండ్ సూపర్ మార్కెట్ ఉన్నది కదా ఆపుతున్నారు, సో దట్ మనం ఇప్పుడు శాండ్విచ్ చూస్తున్నాం. దాంట్లోకి వెళ్ళి శాండ్విచ్, వాటర్ బాటిల్, బస్సెస్లో వైఫై కూడా ఉంటుంది, మేనేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. నిన్న దాంట్లో కూడా యాక్చువల్గా నిన్న వెళ్తే రూట్ సేమ్ రూట్, అందుకోసమే మీకు ఎక్కువ రోడ్ ఏం చూపించట్లేదు. నేను డైరెక్ట్ ఇంకా డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ప్లేస్. వచ్చేస్తాం మన ఫస్ట్ స్టాప్కి. ఇది వచ్చేసి కెరీడ్ లేక్ అనొచ్చు, ఒక వాల్కనిక్ లేక్ అనొచ్చు. హైల్ పైకి కొద్దిగా ఎక్కాల్సి ఉంటుంది, పైన ఎక్కి చూద్దాం. బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి. ఓ బాగానే కనిపిస్తుంది, కొంచెం ఎండ ఉంటే బాగుండు. ఈ కెరీడ్ కార్టర్ ఏదైతే ఉందో అరౌండ్ 6500 ఇయర్ ఎగో ఎరప్ట్ అయింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇది ఇట్లే ఉంది. ఇప్పటికైతే అన్యాక్టివ్గానే ఉందని చెప్పాలి, ఎలాంటి వాల్కనిక్ యాక్టివిటీస్ లేవు దీంట్లో. అండ్ మంచి వ్యూ క్రియేట్ అయింది చూడండి ఆ ఎరప్షన్ తర్వాత కూడా. మధ్యలో వాటర్ ఉండడంతో చాలా బాగుంది వ్యూ అంతా కూడా. చూడండి, ఎండ వచ్చిన తర్వాత భలే కనిపిస్తుంది చూడండి. ఒక్కొక్క పైప్ అంతా కూడా గ్రీనిష్గా మాస్, అండ్ మధ్యలో ఈ లేక్. వావ్, వాల్కనో ఐస్లాండ్ అంతే వాళ్ళు మొత్తం వాల్కనో. ఎక్కడ చూసినా కూడా, ఏది చూసినా కూడా వాల్కనో లాగానే కనిపిస్తుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఐస్లాండ్లో ఏంటంటే విండ్, గాలి. చూడడానికి ఎండగా ఉన్న క్లైమేట్ కూడా బయట నించోలేకపోతున్నాం, అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే మన దగ్గర జనరల్గా హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఇదే మంత్లో 6 km/h ఆర్ 7 km/h మ్యాక్సిమం ఉంటాయి విండ్ స్పీడ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ 30 km/h ఉంది విండ్ స్పీడ్. చల్ల గాలి ఉండడమే క్లైమేట్ 7 degrees 8 degrees ఉంది. దానికి తోడు ఆ 30 km/h స్పీడ్ తోడవడంతో గాలి చల్లగా వస్తుంది చూడండి. నేను ఫోన్ పట్టుకోవడం కూడా అవ్వట్లేదు, చల్లగా చేతులు మొత్తం విడుచుకుపోతున్నాయి ఇట్లా. అదే అంటారు కదా, బయట గ్లాస్ సీల్లో నుంచి చూసి విండ్ టెంప్ట్ కాకు, బయటకు వెళ్తే అసలు రియాలిటీ తెలుస్తుంది. చెప్పి ఇది బస్సులో కూర్చొని చూస్తేనే బయటికి పా అనిపిస్తుంది, బయటికి రాగానే 5 నిమిషాల నుంచి ఉంటే గొప్ప. వచ్చేసాం మన నెక్స్ట్ స్టాప్కి. రెడీగా ఉన్నారా ఒక వింతను చూడడానికి?
వెయిట్ చూపిస్తా మీకు. ఇప్పుడు వచ్చేసి కొంతమంది చూడబెట్టి గేజర్స్ అంటారు, ఆర్ గీజర్స్ అనొచ్చు మనం సింపుల్గా. ఆర్ వీళ్ళు ఏంటంటే గేసియర్స్ అంటున్నారు. ఏంటి దీని పరిస్థితి అంటే కైండ్ ఆఫ్ థర్మల్స్ ఇవన్నీ. థర్మల్స్ అంటే జనరల్గానే ఆ వాటర్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో కొంచెం హాట్గా ఉంటాయి. అదేంటి మేము ఆల్రెడీ ఫస్ట్ డేలో చూసాం కదా అంటారేమో. బట్ ఇవేంటంటే గాల్లోకి ఎగిసి పడుతుంటాయి. ఆల్మోస్ట్ లైక్ 20 meters హై ఎరప్ట్ అవుతుంటాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే వాల్కనల్ లాగా. వాటిని చూపిస్తున్నాయి మీకు. మీకు ఎలాగ పొగలు కనిపిస్తుంటాయి, అవన్నీ థర్మల్సే. చూడండి ఇక్కడ ఏం లేదు, జనరల్గానే ఆ బండల్లో నుంచి మొత్తం పొగలు వస్తున్నాయి చూడండి. మొత్తం కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ రాగానే. కొద్దిగా డిఫరెంట్గా ఉందంతా, మొత్తం పొగలే. ఇవన్నీ న్యాచురల్గా వస్తున్నాయి. నాకు తెలిసి ఖచ్చితంగా వాటర్ కూడా వేరేగానే ఉంటాయి. ఇది కూడా ఒక బోర్డు కూడా పెట్టారు ఒకటి, డేంజర్ది, 100 degrees వరకు ఉండొచ్చు అని. ఇది ఒకటి చిన్నది ఉంది చూడండి ఇక్కడ, దాని నీళ్ళు పొంగుతున్నాయి, కనిపించిందా? అదిగోండి చిన్నది. ఇంకోటి పెద్దగా ఉండి చూపిస్తాను నేను. వావ్, స్మెల్ డిఫరెంట్గా ఉంది. ఆటోమేటిక్గా నీళ్ళ నుంచి పొగలు వస్తున్నాయి. అక్కడైతే అక్కడక్కడ లైట్గా ఎగిసి పడుతున్నాయి నీళ్ళు. అదిగో ఇదిగోండి ఇంకొక గీజర్. ఇది వచ్చేసి లిటిల్ గీజర్ అంట దీని పేరు. కనిపిస్తుంది చూడండి, ఆటోమేటిక్గా అట్లా పొంగుతుందో. మసులుతుంటాయి, మనం ఏదో పొయ్యి మీద నీళ్ళు పెట్టి మరగబెట్టినట్టే. ఇదే మన దగ్గర ఉందనుకోండి చలికాలంలో, పొద్దున్నే ఒక బకెట్ తీసుకొని వచ్చి మనల్ని తోడుకొని స్నానం చేసేస్తారు. ఇది చూడండి, ఇంతమంది కెమెరాలు పట్టుకొని దేనికోసం వెయిట్ చేస్తారో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా. అది గాల్లోకి ఎగిసి కొడుతుంటుంది చూడండి. దీని పేరు వచ్చేసి స్ట్రోకర్. ఇది ఆల్మోస్ట్ 20 meters గాల్లోకి లేపుతుంది. వెయిట్ చేద్దాం మరి. ఫోన్ ఆన్లో పెట్టుకునే పోతూ ఉంటా, చూద్దాం. మళ్ళీ సడన్గా అది ఎరప్ట్ అయింది అనుకో, మళ్ళీ క్యాప్చర్ చేయాలంటే మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాలి. చుట్టూ తాళ్ళు కట్టేశారు, అంటే ఎక్కడ కూడా ఒక రిస్క్ లేదు అక్కడ వరకు. వేరే ప్రపంచంలోకి వచ్చేసినట్టుంది భయ. పోలేంది, బండలేంది. ఐస్లాండ్ అయిపో. వన్స్ ఇన్ లైఫ్ టైం రావచ్చు ప్లేస్కి, తప్పలేదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. యా షట్ మ్యాన్, మామూలుగా లేవడం తెలుసా గాల్లోకి. అది నిజంగానే 20 meters లేచి ఉంటుంది గాల్లోకి. దగ్గర చాలాసేపు నిలబడ్డాను ఫస్ట్ వచ్చినప్పుడు. కరెక్ట్గా నేను ఇది ఇప్పట్లో రాళ్ళని చెప్పి ఒక 5 నిమిషాలు రికార్డ్ చేసిన ఇట్లా ఆపాను వీడియో రికార్డింగ్. అది ఎరప్ట్ అయింది. ఇట్లా కాదని చెప్పి నెక్స్ట్ టైంకి ఏం చేస్తానంటే టైం క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అరౌండ్ 4 to 6 minutes తీసుకుంటుంది ఒకదానికి ఒక రావడానికి. ఇట్లా కాదని చెప్పి 4 minutes ఆగి ఇంకా అక్కడ నుంచి రికార్డ్ ఆన్ చేసి పెట్టేసినాను. ఒక 2 సార్లు దొరికింది. ఆ రికార్డ్ చేస్తున్న టైంలోనే మధ్యలో చిన్న హెయిల్ స్ట్రోమ్ లాగా పడ్డాయి. అంటే చిన్న లైక్ కైండ్ ఆఫ్ మన దగ్గర రాళ్ళు పడతాయి కదా వర్షంలో. ఏందో వింతగా ఉంది ఎన్వైరన్మెంట్ అంతా కూడా. ఈ 5 నిమిషాల్లోనే చిన్న రాళ్ళు పడ్డాయి, అంత గందరగోళంగా ఉంది.
చూడండి మొత్తం ఇక్కడ 3-4 గీజర్లు ఉన్నాయి. దాని టైం ఇంటర్వెల్ ఎంత ఏంటి అని డీటెయిల్స్. అండ్ ఈ ఎరప్షన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ బాయిలింగ్ అండ్ బబుల్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ 100 నుంచి 127 degrees ఉంటుంది చూడండి. అండ్ దాని తర్వాత సెకండ్ స్టెప్లో వాటర్ కాలమ్ కొలాప్స్ అయ్యి సూపర్ హీటింగ్ ఫామ్ అవుతుందంట. అండ్ దాని తర్వాత వాటర్ ఫ్లాషెస్ టు స్టీమ్ ఇన్ ద పైప్ అండ్ గీజర్ ఎరప్స్ అంట. ఇందాక చూస్తాం కదా, ఇది థర్డ్ది. చూడండి ఐస్లాండిక్ హార్సెస్ చలికి బాగా కట్టుకుని నిలబడుతున్నాయి. ఇవి అప్పట్లో వైకింగ్స్ టైంలో తీసుకొచ్చినవి, లేకపోతే ఇక్కడ ఆఫీస్ ఇక్కడవి. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గల్ఫ్ ఫోర్స్ వాటర్ ఫాల్. ఇదేంటంటే రివర్ లాగా ఫ్లో అవుతూ వచ్చి 2 streams కింద కనిపిస్తూ ఉంటుంది మనకి. 2 చోట్ల వాటర్ ఫాల్ లాగా పడుతున్నట్టు. ఆ గషింగ్ వాటర్ వచ్చి ఆ కొండలపై నుంచి పడుతుంటే మంచి వ్యూ క్రియేట్ అయింది. డిఫరెంట్ యాంగిల్లో ఉంది చూడడానికి, వ్యూ పాయింట్ లాగా. అదంతా చూడడానికి చాలా బాగా అనిపించింది. వాము బయట చలి తట్టుకోలేక లోపలికి వచ్చేసి ఒక హాట్ చాక్లెట్ తీసుకున్నాం దెబ్బకి. మామూలు గాలి కాదు బయట అది. వచ్చేసాం మన నెక్స్ట్ స్టాప్కి. ఇది వచ్చేసి తింగ్వలీర్ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అంటే ఎట్లాంటిదో చూపిస్తాను ఐస్లాండ్ది. అండ్ అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ఐస్లాండ్, అది కూడా చూపిస్తాను. ఇంటికి వస్తే పాకుంటాను ఆయన, చల్లగా వస్తుంటుంది ఎదురుగాలి. దీంట్లో కూడా మొత్తం ఐసే ఉంది కదా, ఏమో అనుకున్నా కానీ దాంట్లో ఉంది నడుస్తున్నావు కనిపిస్తుందా మీకు అక్కడ. ఇదంతా కూడా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ఐస్లాండ్ అంట. ఇది చూడండి, మనం ఇప్పుడు ఒక కొండ పైన ఉన్నాం కదా, అండ్ అది లోవర్ పార్ట్. అది ప్రతి ఇయర్ కొంచెం కిందికి వెళ్ళిపోతూనే ఉందంట, స్ట్రింక్ అవుతూ. ఇది చూడండి, గదే నేషనల్ పార్క్. ఈ కొండ మధ్యలో నుంచి బయటకు వెళ్ళామనుకోండి, నడుచుకుంటూ వెళ్తే ఇంక ఇదే ఐస్లాండ్ యొక్క నేషనల్ పార్క్. ఈ పార్క్లో ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఉంది. అది ఏంటంటే నార్త్ అమెరికా అండ్ యూరేషియన్కి టెక్టానిక్ ప్లేట్స్ మీట్ అయ్యే ప్లేస్ కూడా ఉందంటే ముందరే. అదేంటంటే ఒక అర్త్ ఒక క్రస్ట్ అంటారు కదా, పెద్ద రాక్, అది మీట్ అవడం కంటే కూడా ప్రతి ఇయర్ ఒక 2 centimeters డిస్టెన్స్ పెరుగుకుంటూ పోతుందంట. చూద్దాం అది మనకు కనిపిస్తుందేమో మరి. అండ్ మీరు కనుక నార్థన్ లైట్స్ టైంలో వస్తే, లైక్ నవంబర్ ఆర్ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో వస్తే ఈ పార్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్లో ఒకటంట నార్దర్న్ లైట్ చూడడానికి. ఇవి చూడండి ఎట్లా పడుకున్నాయి వెచ్చగా ఆ గడ్డిలో. ముందుకు వచ్చిన తర్వాత చిన్నది ఇట్లా మళ్ళీ కైండ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ నాకు కనిపించలేదు అది.
చలో బ్యాక్ టు సిటీ. ఎక్కడైతే పిక్ చేస్తారో అక్కడ డ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు ఒక వర్క్ ఉంది, అటు వెళ్దాం. ఇన్ ద మీన్ వైల్ ఈ ట్రిప్ ఎట్లా అనిపించింది అంటే, నిన్నటిది బెస్టా లైక్ సౌత్ ఐస్లాండ్ ట్రిప్ బెస్టా ఇది బెస్టా అంటే నేను దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ గోల్డెన్ సర్కిల్ కంటే కూడా నాకు అది మంచిగా అనిపించింది. దీనికి దానికి కాస్ట్ వేరియేషన్ పెద్ద ఏం లేదు. ఒక 5500, అదైతే నిన్నటిదైతే 7500, 2000 వేరియేషన్. బట్ ఈరోజు వెళ్ళిన దాంట్లో ఒక గీజర్స్ తప్ప మిగతా అంత హైలైట్ ఏం లేదు. ఓకే, సో చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు ఇంకేం చేస్తానంటే మనం తినడానికి ఏం లేదు కాబట్టి అట్లా బోనస్ అన్న స్టోర్ ఉంది. హాస్టల్ నుంచి ఒక 250 మీటర్స్ ముందుకెళ్తే దాంట్లో తినడానికి తీసేసుకుంటే తక్కువలో పని అయిపోతుంది. తీసేసుకొని కుదిరితే మీకు దాంట్లో ఇంకేమేమి ఉంటాయని చూపించడానికి ట్రై చేస్తాను. మొన్న వెళ్ళాను బయట చూపించడానికి నాకు టైం దొరకలేదు. ఇప్పుడు ఎట్లా టైం ఉంది కాబట్టి ఐ షో యూ అరౌండ్ ఎట్లుంటుందో స్టోర్స్. అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్లో ఆల్కహాల్ కూడా దొరుకుతుంది. బట్ ఏంటంటే ఆ ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చేసి 2.5 మాత్రమే. అబౌవ్ దట్ ఇక్కడ రూల్ ప్రకారం, ఐస్లాండ్లో రూల్ ప్రకారంగా సూపర్ మార్కెట్లో అబౌవ్ 2.5% ఆల్కహాల్ ఉన్నాయి, అమ్మడానికి లేదు. సో అది కావాలంటే సమ్ కైండ్ ఆఫ్ వైన్ యార్డ్ సంథింగ్ ఏదో ఉంటాయంట షాప్స్, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐస్లాండ్లో ఒకటి, సపోజ్ ఇంటికి ఏదైనా కొరియర్ వచ్చింది అనుకో, మనం ఏం చేస్తామంటే మన ఇంటి ఓనర్ పేరు గోడ పైన బోర్డు పైన రాసి ఉంటుంది. దాంట్లో ఎవరికున్నా కూడా పిలిచి ఇచ్చేస్తాడు. బట్ ఐస్లాండ్లో అట్లా కాదు. ఇంట్లో ఉన్న అందరి మెంబర్స్ పేరు ఆ బోర్డు మీద ఉండాల్సిందే. అప్పుడైతేనే ఆ ఎవరికైతే పేరు లెటర్ వచ్చిందో అతనికి ఆ బోర్డు మీద ఉన్న పేరు మ్యాచ్ చేసుకొని ఇస్తాడు. లేకపోతే ఎవరంట కొరియర్ లాంటివి. స్ట్రేంజ్. ఆల్మోస్ట్ వచ్చేసాం. డౌన్ టౌన్ అనుకోవచ్చు, మెయిన్ మార్కెట్ ఏరియా లాంటిది. బాగుంటుంది. మొన్న వచ్చినప్పుడు కూడా మంచిగా అనిపించింది నాకు. షాపింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద రెస్టారెంట్స్కి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఉండాలి. ముందుగా వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది లేదా బుక్ చేసుకోవాలి. రెకావిక్లో ఎలాంటి మెక్డొనాల్డ్స్ లేవు. డ్యూ టు కాస్ట్ ఎఫిషియన్సీ తీసి పడేశారంట. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నా కూడా చాలా రకాల క్యాలిక్యులేషన్స్ తర్వాత ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువైపోతుందని క్లోజ్. ఇప్పుడు ఏమన్నా డామినోస్, కేఎఫ్సి, సబ్వే ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఇదే అని చెప్పిన స్టోర్ బోనస్ అని చెప్పాం కదా, ఇది వచ్చేసి మన రెగ్యులర్ మార్కెట్ లాగే ఉంటుంది. బ్రెడ్స్ కానీ ఇట్లాగా బన్స్ కానీ టోస్ట్ లాంటివి కానీ అండ్ ఇట్లా కేక్స్ లాంటివి కానీ బాగుంటాయి, చాలా ఆప్షన్స్. అండ్ మనకు కావాల్సిన బనానాస్ కానీ ఇలాంటి కేక్ రోల్స్ లాంటివి అండ్ ముందరైతే చాలా ఉంటాయి. ఇక మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటామంటే ముందర మీట్స్ అన్నీ ఉంటాయి, ఏమంటే తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడంతా వచ్చేసి కూరగాయలు. వీళ్ళకి ఏంటంటే సాయిల్ సరిగా ఉండదు కాబట్టి ఇలా మోస్ట్ ఆఫ్ దగ్గర చూసే కూరగాయలన్నీ కూడా మీరు గ్రీన్ హౌస్లో పండించినవే. రేట్ చూడొచ్చు ఎట్లున్నాయో. ఇక చూడండి, మీట్ అయితే మొత్తం ఇట్లా పొట్టాలు కట్టి పెట్టేస్తారు. చికెన్ కానీ ఈ ప్యాకెట్లో చికెనే మొత్తం అన్నీ. చికెన్ రేట్ ఎంత తెలుసా? 998, 998 కేజీ. అంటే ఇంచుమించు 600 వస్తుందేమో. మామూలు రేటు కాదు. ఐస్లాండా మజాకా. చూడండి చిన్న చిన్న లెగ్ పీస్లు కట్ చేసి ఉన్నాయి. 985 కేజీకి ఈ బాక్స్కి. చలో చాలు ఇంకా ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. రేపు ఐస్లాండ్లోనే ఉంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీరియస్ వీడియో. బాయ్. ఈ హాస్టల్ చాలా పెద్దది. ఇప్పుడు నేను ఉంటున్న రూమ్లో వచ్చేసి ఇంచుమించు 42 మంది ఉంటారు. అట్లా 6 ఉంది, 8 మంది ఉంది. కింద మొత్తం రిసెప్షన్ అండ్ బార్ ఉంది, ఒక రెస్టారెంట్ టైప్లో ఉంది. ఇక్కడ పడితే అక్కడ ఇట్లా కూర్చొని వర్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. బాగానే ఉంది ఉన్నంతలా. ఇంకా అంతా కిచెన్ ఏరియా. మనం అక్కడ మన స్టఫ్ ఏమంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు, అంటే కుక్ చేసేసుకోవచ్చు హాయిగా. ఆ నెదర్లాండ్స్లో అయితే అసలు ఏమీ లేదు ఆప్షన్. విసుగొచ్చింది. ఇప్పటిదాకా దాంట్లో వస్తుంటే నేను నెదర్లాండ్స్ అంటున్నాను.